తెలుగువారి ఆత్మీయ వారధి. ఆఫీస్ నుంచి స్ట్రెస్ఫుల్ గా ఇంటికి వచ్చి అలా టీ తాగుతూ ఏదన్నా రిలాక్స్ అయ్యే ప్రోగ్రామ్ ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే నీలాంటి వాళ్ళ కోసమే మీ లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ అంతా పోయి ఫన్ ఉండలాగా F2 ఫన్ అండ్ ఫిట్నెస్ అనే మంచి చాయ్ బిస్కెట్ లాంటి కాంబోతో వచ్చేస్తున్నాను నేను మీ ముందుకి. పసందైన మాటలతో, ఫన్నీ ముచ్చట్లతో, ఆరోగ్య సూత్రాలతో, ఆధ్యాత్మిక విశేషాలతో మీ బుర్రకి పదును పెట్టే క్రేజీ క్వశ్చన్స్ తో, అది ఫన్ అయినా, ఫిట్నెస్ అయినా, మెంటల్ ఫిట్నెస్ అయినా అన్ని మేళవించిన కార్యక్రమం ఇది. మాటల ప్రశ్నల సమాహారం. ఇక ఆపు ఈ ప్రవాహం. షో డీటెయిల్స్ చెప్పే మా కోసం. సోమ మంగళవారాల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు, అలానే ఆదివారం ఉదయం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు వచ్చేస్తుంది మీ ఆర్జీ వింధ్యా విన్స్ మన తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. ఎస్, అలా ఫన్ అండ్ ఫిట్నెస్ ముచ్చట్లతో వచ్చే నేను ఈ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాను. మరి అందరికీ నమస్కారం, వణకం. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ భారీ భారీ టైం జోస్ని పడి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ది నెంబర్ 1 ఆన్లైన్ గ్లోబల్ రేడియో తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు F2 ఫన్ అండ్ ఫిట్నెస్ విత్ ఆర్జే వింధ్యా విన్స్. మరి ఈ షో నేను మెల్బర్న్ నుంచి నిర్వహిస్తున్నాను. మెల్బర్న్ కాలమానం ప్రకారం ప్రస్తుత సమయం ఉదయం 11:06. ఈ షోకి సాంకేతిక సహకారం హైదరాబాద్ స్టూడియో నుండి సంతోష్ గారు, వినోద్ గారు అందిస్తున్నారు. అయితే ఈ రోజు మనతో ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారు. మా మెల్బర్న్ కి చెందిన నవీన్ గారు, నవీన్ కుమార్ ఆర్జే గారు. మెల్బర్న్ కు చెందిన ఒక సమర్థవంతమైన బయర్స్ ఏజెంట్, ప్రాపర్టీ స్ట్రాటజిస్ట్ అండ్ రెనోవేషన్ నిపుణులు. సాధారణ ఆస్ట్రేలియన్లు తెలివైన ప్రాపర్టీ పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా వ్యూహాత్మక పోర్ట్ఫోలియో ద్వారా వారి కలల సౌదాలు, అంటే వారికి నచ్చిన వారి డ్రీమ్ కన్స్ట్రక్షన్స్ నిర్మించుకునేలాగా సహాయపడుతున్నారు. ఫైనాన్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో సీనియర్ బిజినెస్ అనలిస్ట్ గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ తో నవీన్ గారు డేటా ఆధారంగా విశ్లేషణను, లోతైన రియల్ ఎస్టేట్ అనుభవంతో కలిపి సరైన సమయానికి సరైన ప్రాపర్టీలను గుర్తించగలిగి వాళ్ళకి సహాయపడుతుంటారు అనమాట. కేవలం $10,000 మొదలుపెట్టి ఆయన $multi-million ప్రాపర్టీ పోర్ట్ఫోలియోను నిర్మించడమే కాకుండా డజన్ల సంఖ్యలో కుటుంబాలు మరియు పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కూడా చాలా సహాయపడుతుంటారు. ఇమిగ్రెంట్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఫుల్ టైం ప్రాపర్టీ ఇన్వెస్టర్ గా అండ్ బయర్స్ అడ్వకేట్ గా మారడం ఒక సంకల్పానికి, కృషికి, అలానే ఒక విజయానికి ప్రతీక. మరి ఈ రేడియో ప్రోగ్రామ్ ద్వారా మీరు ప్రాపర్టీ పెట్టుబడుల వ్యూహాలు, మార్కెట్ అంచనాలు, అలానే అనుభవంతో కూడుకున్న రెనోవేషన్ చిట్కాలని ఆయన అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. మరి ఒకసారి నవీన్ గారితో మాట్లాడేద్దాం. హలో అండి నవీన్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ వింధ్య గారు, నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో వెల్కమ్ టు టోరీ రేడియో, అలానే వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి ఎవరైనా వినేవాళ్ళు కూడా మీరు రెనోవేషన్ కి సంబంధించిన చిట్కాలు కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన స్ట్రాటజీస్, ఏదైనా కూడా మార్కెట్ గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇండియా నుంచి కాల్ చేస్తున్నట్టయితే, నాకు తెలుసు ఇండియా నుంచి కాల్ చేసే అవసరం ఉండదు. కాదంటే ఇక్కడి నుంచి కాల్ చేసే వాళ్ళు ఇండియా వాట్సాప్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఇండియా వాట్సాప్ నెంబర్ వచ్చేసి +91 కంట్రీ కోడ్ 77991 9889 77991 అది ఇండియా నెంబర్. సో ఇండియా నెంబర్ కి వాట్సాప్ నెంబర్ చేయొచ్చు, లేదా టోరీ ఐడి మన టీమ్స్ లో వెళ్ళిపోయి టోరీ రేడియో అని టైప్ చేసి టోరీ టీమ్స్ కి కూడా కనెక్ట్ అయిపోవచ్చు. సో నవీన్ గారు, మరి సో ముందుగా అయితే అందరికీ కూడా మీ జర్నీతో అంటే మీ జర్నీ తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టేద్దామా? షూర్ అండి, డెఫినెట్లీ. సో బయర్స్ ఏజెంట్ గా మీరు ఎలా, అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు బయర్స్ ఏజెంట్ అంటే ఏంటి అన్న క్వశ్చన్ అందరికీ ఉండొచ్చు. ఎందుకంటే ప్రాపర్టీస్ కొనుక్కునే వాళ్ళు జనరల్ గా సెల్లర్స్ ఏజెంట్ గురించి విని ఉంటారు. సో ఎలా, అసలు మీకు ఎలా తెలిసింది, మీకు ఎలా పరిచయం అయింది ఈ ప్రొఫైల్ అని? ఇది చాలా విచిత్రమైన అనుభవం అండి. నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు నేను 2016 వచ్చానండి ఆస్ట్రేలియాకి, మెల్బర్న్ కి. సో వచ్చిన వెంటనే ఇండియాలో మనకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. లైక్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా చాలా చేస్తూ ఉంటారు, చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి అలాంటివి చాలా లిమిటెడ్ అయిపోతాయి. ఆ తర్వాత వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ ఏంటి అంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్. ఎప్పుడు వడ్డీ వ్యాపారాలు తిప్పుకోవడం కంటే దీంట్లో పెట్టుకుంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, మన పేరు మీదే ఉంటుంది,
ఒక రోజు కాకపోతే 10 రోజుల తర్వాత అయినా మన డబ్బులు మనకు వస్తాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. నేను ఆ లైన్ లో ఆలోచించి వచ్చిన వెంటనే నా దగ్గర జస్ట్ $10,000 డిపాజిట్ ఉంది, ఏం చేయొచ్చు అని చెక్ చేస్తా ఉంటే కొంతమంది ఫ్రెండ్స్ ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు నాకు ముందు నుంచే ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మనం అట్లా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి దాంట్లో ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే అప్పుడు ల్యాండ్ ప్లస్ హౌస్ ఐడియాతో మొదలైంది. వచ్చిన 3 నెలలకి డిపాజిట్ పే చేసి ఒక ల్యాండ్ బ్లాక్ చేసుకున్నాను మెల్బర్న్ లో. సో ఆ ల్యాండ్ సెటిల్ అవడానికి కన్స్ట్రక్షన్ 2 years వెయిట్ చేయాలి, బట్ నాకు డబ్బులు కావాలి. సో ఆ లోపు మార్కెట్ మిస్ అవ్వకూడదు అని రేట్ లాక్ చేసేసుకుని పెట్టుకున్నాను. ఆ 10,000 పెట్టడం వల్ల 2018 కి నా హౌస్ కంప్లీట్ అయిపోయేటప్పటికి టోటల్ గా అది 500 అయింది ల్యాండ్ ప్లస్ హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్. బట్ నాకు వెంటనే 100K ప్రాఫిట్ వచ్చేసింది. ఇల్లు కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ మంత్ $100K ప్రాఫిట్ వచ్చింది. సూపర్. అది నా స్టార్టింగ్ అనమాట. ఇంకా వెంటనే అది తీసుకొని అక్కడే మళ్ళీ మనం ఉంటున్న ఏరియాలో ఎప్పుడు మన కళ్ళు చుట్టూ చూస్తుంటాం కదా మన పక్కన ఇంకేమున్నాయి. సో అక్కడే ఇంకొకటి స్టార్ట్ చేశాను. అలా ప్రాపర్టీ జర్నీ ఇన్వెస్టర్ గా స్టార్ట్ అయింది. నేను బిజినెస్ అనలిస్ట్ గా చేస్తూనే ఇక్కడ బ్యాంక్ లో వర్క్ చేసేవాడిని, సీనియర్ బిజినెస్ అనలిస్ట్ గా ప్రొడక్ట్ సైడ్. అలా చేస్తూ ఉన్నప్పుడు తర్వాత ఓకే, నాట్ ఏ జాబ్, మనకి ఏదన్నా ప్యాసివ్ ఇన్కమ్ రావాలి, రిటైర్మెంట్ ఫాస్ట్ గా ఉండాలి, సెక్యూర్ గా ఉండాలి, పిల్లలకు అందరూ బాగుండాలి అనుకుంటూ చూసినప్పుడు ఎస్, నీడ్ టు డూ సంథింగ్ బిగ్ అనిపించింది. ఓకే, రైట్. అండ్ అలానే ఇలా అంటే చాలా మంది తీసుకోవాలి ప్రాపర్టీస్ అనే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ అట్ ద సేమ్ టైం. రైట్, ఓకే. సో మంచి ఐడియా అండి. ఎందుకంటే మనకి సో ఒక్క మాటలో చెప్పాలంటే ముందుగా మీరు అనలిస్ట్ అని చెప్పచ్చు. ఇక్కడ ప్రాపర్టీ అనలిస్ట్, అక్కడ బిజినెస్ అనలిస్ట్, అంతేనా? మేబీ అదే హెల్ప్ అయిందేమో అండి, ఎందుకంటే చేస్తూ ఉంటాం కదా. యా సూపర్. సో మరి చాలా మందికి అలా హెల్ప్ చేసి ఉంటారు కదా ప్రాపర్టీస్ వాళ్ళు కొనుగోలు చేసుకోవడంలో కావచ్చు, వాళ్ళ డ్రీమ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడంలో. సో ఐ థింక్ అలాంటి ఒక పర్సన్ మనతో ఉన్నారనుకుంటా మాట్లాడడానికి. ఎవరో తెలుసుకుందాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ల్యాండ్ లైన్ కాలర్ ఎవరో ఉన్నట్టున్నారు వాట్సాప్ లో. హలో ఉన్నారా, లేకపోతే కాల్ డ్రాప్ అయిపోయిందా? మీరు మాట్లాడచ్చండి ల్యాండ్ లైన్ కాల్ చేసిన వాళ్ళు. ఓకే, కాల్ ఆడేలోగా మనము అంటే మేబీ వాళ్ళు ఆన్సర్ చేసేలోగా మ్యూట్ లో ఉన్నట్టున్నారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరా అండి కాల్లో ఉన్న వాళ్ళు? సో మరి నవీన్ గారు వారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడేలాగా మనము నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ బయర్స్ ఏజెంట్ కి ప్రాపర్టీ సెల్లర్స్ కి ఏంటి తేడా అసలు? అంటే వాళ్ళు కూడా ప్రాపర్టీస్ అమ్మడానికి చూస్తుంటారు, బట్ బయర్స్ చాలా మంచి క్వశ్చన్ అది. స్టార్టింగ్ మనము ఇల్లు కొనుక్కోవాలన్నప్పుడు కూడా మనం వెళ్ళి ఇల్లు చూస్తూ ఉంటాము, ఏజెంట్స్ తో మాట్లాడుతుంటాము, కొంటుంటాము. బట్ ఆ ఏజెంట్ ఎవరు హైర్ చేసుకుంటున్నారు? సెల్లర్, ఇల్లు అమ్మేవాడు హైర్ చేసుకుంటున్నాడు ఏజెంట్ ని. ఇప్పుడు ఒక ఇల్లు అమ్మాలి అనుకుంటే నేను ఏదైనా ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి, మేబీ పెద్ద కంపెనీలు రేవైట్ లాంటి కంపెనీ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నా ఇల్లు అమ్మాలి అంటే ఓకే నాకు 750 కావాలి అని అడుగుతాను. 750K వస్తే నేను ఇల్లు అమ్ముతాను అంటాను. సో ఆ ఏజెంట్ నేను డబ్బులు ఇస్తున్నాను, నాకు రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆ 750 లేదా అంతకంటే ఎక్కువ రేట్ తేవడం కోసం తను నా కోసం ట్రై చేస్తాడు. అదే టైం మీరు వచ్చి ఇల్లు కొనాలి అనుకున్నారు అనుకోండి, ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏజెంట్ మీకు ఫేవరబుల్ చేస్తాడా, నాకు ఫేవర్ గా చేస్తాడా? ఆబ్వియస్లీ మీకే చేస్తున్నాను. సో హీఈస్ రిప్రజెంటింగ్ మీ. అందుకని సెల్లర్ ఏజెంట్. యాక్చువల్లీ అందరూ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటారు, కానీ తను సెల్లర్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు, సెల్లర్ తన డబ్బులు పే చేస్తున్నాడు. సో నాకు ఫేవర్ చేయడానికి చూస్తాడు. సో మీకేంటంటే మీకు ట్రాన్సాక్షన్ అవుతుంది, మీకు ప్రాపర్టీ వస్తుంది, బట్ మీకు 100% జస్టిస్ తను చేయడు. అక్కడ నేను వస్తానన్నమాట వాల్యూ యాజ్ ఎ బయర్స్ ఏజెంట్. నేనేంటి, ఓకే వింధ్య గారు ఇల్లు కొనుక్కోవాలి, 750-800 ఇల్లు కొనుక్కోవాలి, అక్కడ సంతోష్ గారు ఇల్లు అమ్ముతున్నారు ఇప్పుడు. సో నేనేం చేస్తానంటే సంతోష్ గారు ఏజెంట్ తో డీల్ చేస్తున్నారో ఆ ఏజెంట్ తో మాట్లాడి నెగోషియేట్ చేసి, ఈవెన్ నెగోషియేట్ చేసే ముందు ఓకే వింధ్య గారికి 800 కావాలి, ఏ ఏరియాలో కావాలి, ఎందుకు కావాలి, అక్కడ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి వింధ్య గారికి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ ఏంటి,
వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అది అసెస్ చేసి స్ట్రాటజైజ్ చేసి ఎడ్యుకేట్ చేస్తాం అనమాట. ఈ ఏరియాలో ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఈ ఏరియాలో ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇలా ఆప్షన్స్ అన్ని వే చేసి కంపారిజన్స్ చేసి మీకు మీ ఫ్యామిలీకి షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కి ఏది సెట్ అవుతుంది అనేది ఎడ్యుకేషన్ చేసి అప్పుడు ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఆ ఏరియాలో నేను ఏజెంట్స్ తో మాట్లాడి, మీకు స్ట్రెస్ ఉండదు, మీకు టైం పెట్టుకోకర్లేదు, ఆప్షన్ అవ్వాలన్నా, ప్రాపర్టీస్ చూడాలన్నా, ఆ ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయా, అక్కడ ఏమైనా లీగల్ కాంప్లికేషన్స్ చూడాలా. ఎట్లా అంటే అండి, ఇక్కడ చాలా మందికి తెలియని విషయాలు, హెరిటేజ్ లిస్టింగ్ అని, ఫ్లడ్ జోన్స్ అని, బుష్ ఫైర్ జోన్స్ అని, ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కామన్ మ్యాన్ చూడలేరు. కొంచెం టైం స్పెండ్ చేస్తే మీరైనా చూడొచ్చు, కాకపోతే డేటా టూల్స్ అన్ని కూడా చాలా ఉంటాయి, చాలా స్ట్రెస్ఫుల్. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ ద సేమ్ టైం. ఎవరైనా చేయొచ్చు, కాకపోతే చాలా టైం అండ్ స్ట్రెస్ అనమాట. ఎవరైతే అది పెట్టుకోలేరో వాళ్ళకి ఇట్లా మేము హెల్ప్ చేసి వీల్ ఎన్ష్యూర్ అది ప్రాపర్టీ ఏదైతే మేము కొనిస్తున్నామో, మీకు కొంటున్నామో, అది ఖచ్చితంగా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఫర్ లాంగ్ టర్మ్ ఉండేటట్టు చూస్తాం అనమాట. దట్ ఈస్ వై మమ్మల్ని బయర్స్ ఏజెంట్ అంటారు. ఎందుకంటే వీ రిప్రజెంట్ బయర్, మీరు మాకు పే చేస్తారు, సెల్లర్ మాకు పే చేయాలి. సో ఇల్లు కొనుక్కునే వాళ్ళకి మీరు మంచి ఫ్రెండ్, నాట్ ద అదర్ రియల్ ఎస్టేట్ పర్సన్. సో అలా చెప్పచ్చు. ఓకే, గ్రేట్ అండి. అసలు నిజంగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మనతో మాట్లాడడానికి ఒక కాలర్ అయితే ఉన్నారు, మాట్లాడదాం. మణికంఠ గారు నమస్తే అండి. హాయ్ అండి, వింధ్య గారు నమస్తే, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీకు మార్నింగ్ కదా, గుడ్ మార్నింగ్ ఇండియాలో. ఎస్. సో మరి మనతో మాట్లాడడానికి ఈ రోజు నవీన్ గారు ఉన్నారనమాట. ఇక్కడ బయర్స్ ఏజెంట్ గా చాలా మంది ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. విన్నాను. సో యా, మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఓకే అండి, నవీన్ గారు నమస్తే. మణికంఠ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇండియాలో మీరు ఎక్కడ సార్ మామూలుగా? ఇండియా ఒంగోలు అండి. ఒంగోలు, ఓకే. అవునండి. అంటే ఒంగోలులోనే గోల్ ఉంది మీకు. చాలా బాగుంది, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది వినడానికి. అయితే విన్నాను స్టార్టింగ్ నుంచి మీరు $10,000 పెట్టి ల్యాండ్ కొని కట్టినందుకు ఎంత అయింది సార్? అది ల్యాండ్ ఇల్లు కలిపి 500 అయిందండి. ల్యాండ్ ఇల్లు కలిపి 500,000 అయిందండి. 500,000. అవునండి. అంటే 50,000. 5 లక్షల ఏడు అంటే 2.5 కోటి ఇండియా. ఓకే ఓకే, ఇండియా ప్రకారం అంటే నేను అనేది డాలర్స్ లెక్క కన్వర్ట్ చేసాను. $5,000. $500,000. ఓకే ఓకే, $5 లక్షలు అండి. అదే అదే, ఓకే. సో ఇదేంటంటే మణికంఠ గారు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఇంకా ఆస్ట్రేలియాలో మీ సర్కిల్ లో కూడా ఎవరైనా కొనుక్కునే వాళ్ళకు కూడా తెలియచేయచ్చు, ఇలా బయర్స్ ఏజెంట్స్ ఉంటారని. మీరు అంటే ఇల్లు కొనుక్కోవడానికి కష్టపడక్కర్లేదు, వాళ్ళే ఏ మార్కెట్ ఎక్కడ కరెక్ట్ ఇప్పుడు చెప్పారు కదా మనకి నవీన్ గారు, ఏ మార్కెట్ ఎక్కడ బాగుంటుంది అవన్నీ కూడా పాయింట్స్ చెక్ చేసి ఏది అయితే కరెక్ట్ అనేది చెప్తారు, ఎక్కడ కొంటే బాగుంటుంది అనేది. సో తెలిసిన వాళ్ళంటే తెలియచేయండి. ఎవరు లేరండి ఆడ. ఓకే, రైట్. మీరు వింటండి. నవీన్ గారు చెప్పండి మణికంఠ గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకొకళ్ళు కూడా ఇందాక కాల్ చేశారు వాట్సాప్ లో, మీరు మళ్ళీ కాల్ చేయొచ్చండి. కాల్ చేసి యాడ్ అవ్వచ్చు. అండ్ ప్లీజ్ కాల్ చేశాక ఒకసారి హలో అని అనండి, యూ కెన్ టాక్ అనమాట. లేకపోతే అలానే అంటే ఏమవుతుందంటే మీరు మ్యూట్ లో ఉండిపోతే మీ వాయిస్ రీచ్ అవ్వదు. సో అది ఓకే. సో లెట్స్ గెట్ బ్యాక్ అండి. అయితే మనము ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు యాక్చువల్లీ. అయితే నాకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, బట్ ఇంకొక ల్యాండ్ లైన్ ఆత్మీయులు ఎవరో ఉన్నారు, మనం మాట్లాడదాం వాళ్ళతో. తర్వాత నేను ఈ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. మరి ల్యాండ్ లైన్ ఆత్మీయులు నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు కిరణ్ అండి, కిరణ్ చెన్న. కిరణ్ గారు వెల్కమ్ అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్. హౌ ఆర్ యూ? యా, నేను కూడా బాగున్నాను. సో నవీన్ గారు ఉన్నారు, వింటున్నారా మీరు ప్రోగ్రామ్? వింటున్నానండి. నవీన్ గారు నమస్తే. కిరణ్ గారు నమస్తే. నమస్తే నవీన్ గారు, హౌ ఆర్ యూ? గుడ్ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం అందరం, అంతా ఓకే. సో కిరణ్ గారు, మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం జరిగిందా? కొనుక్కోవడం కానీ, అలా మీరు బయర్స్ ఏజెంట్ ద్వారా వెళ్ళడం కానీ ఎప్పుడన్నా అలా జరిగిందా?
చేసామండి. మేము లాస్ట్ ఇయర్ సేమ్ ఆగస్ట్ మంత్ లో, ఐ థింక్ జులైలో స్టార్ట్ చేసాము. నవీన్ తో మాకు ఇంత ముందే నవీన్ మాకు పరిచయం, బట్ నాకు ప్రాపర్టీస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా మేము ఎక్కువ అనలైజ్ చేసే అంత ఓపిక లేక ఇంత ముందు చూడలేదు. బట్ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే నవీన్ హీస్ హెల్పింగ్ ఇన్ పీపుల్ ఇన్ బయింగ్ అని తెలిసినప్పుడు ఇమీడియట్ గా వితౌట్ ఎనీ డౌట్ నేను అప్పుడు నవీన్ అప్రోచ్ అయ్యాము. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ వి టుక్ 2 ప్రాపర్టీస్, ఒకటి పర్త్ లో, ఒకటి బ్రిస్బేన్ లో తీసుకున్నాం నవీన్ ద్వారా. ఫస్ట్ టైం మేము ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ తీసుకోవడం. ఇప్పుడు వరకు ఓన్లీ మా ఓన్ హౌసెస్ కానీ ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ తీసుకోవడం. ఆసమ్ అండి. అంటే సో నవీన్ గారు మీరు మెల్బర్న్ లోనే కాకుండా ఆల్ ఓవర్ ఆస్ట్రేలియా, సో మెల్బర్న్, బ్రిస్బేన్, పర్త్ ఇలా అన్ని సిటీస్ లో కూడా హెల్ప్ చేస్తుంటారు అనమాట. అయితే తెలిసిన విషయం. ఓకే, డేటా అండ్ అనాలిసిస్ కాబట్టి మనం ఎక్కడున్న ప్రాబ్లం లేదు. ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కన్నప్పుడు ఇట్స్ ఆల్ నెంబర్స్ గేమ్. ఓకే ఓకే, దట్స్ గ్రేట్ అండి. సో సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కిరణ్ గారు? మీకు నవీన్ గారితో పరిచయం చాలా హెల్ప్ చేశారు, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనలైజింగ్ ద లొకాలిటీస్ అండ్ పర్చేసింగ్ ద ప్రాపర్టీ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే, మేము ఎప్పుడైతే బయట చేయాలనుకున్నామో నవీన్ కలిసాడు. వాట్ ఈస్ ద ప్లాన్ అంటే జస్ట్ ఏదో ఒక 2-3 ప్రాపర్టీస్ సజెస్ట్ చేయడం కాకుండా ఫస్ట్ హీ ట్రై టు అండర్స్టాండ్ ఏంటి మా పర్పస్ ఏంటి, కొనడానికి రీజన్ ఏంటి, మేము వాట్ ఈస్ అవర్ గోల్, అవి డిస్కస్ చేశాడు. డిస్కస్ చేసిన తర్వాత ఎప్పుడైతే మేము మా రిక్వైర్మెంట్ చెప్పామో, వాట్ ఆల్ మా ఎఫర్ట్ ఏంటంటే మేము ఓన్లీ మా రిక్వైర్మెంట్ చెప్పడం, ఇంకా దాని తర్వాత మేము ఏం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. నవీనే మాకు ఆప్షన్స్ చూశాడు, ఫైల్ అంటే రికమెండేషన్ చేశాడు, ఇది ప్రాపర్టీస్ అని చెప్పేసి పర్త్ లో కానీ బ్రిస్బేన్ లో కానీ. అది నార్మల్ గా మేము ఇండివిజువల్ గా అయితే అది ఎప్పుడు పాసిబుల్ అయ్యేది కాదు. విత్ ఇన్ మెల్బోర్న్ మేమున్న ఏరియాలు అంటే కొంచెమైనా వెళ్ళి చూస్తాం, మా కంఫర్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అవుట్ సైడ్ మనం ఉండే సిటీ దాటాలంటే అన్లెస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ సమ్వన్ మనం చేయం అది. సో నవీన్ మాకు ఫస్ట్ నుంచి తెలుసు, హీఈస్ వెరీ మామూలుగా ఫ్యామిలీ పరంగా తెలిసిన హీఈస్ వెరీ ప్రొఫెషనల్ వెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఎవర్ హీ డస్. అందుకనే ఆ నమ్మకం ఉండే. బట్ హీ కెప్ట్ ఇట్ అప్. మేము ఎప్పుడైతే కొందామని చూసామో హీ సజెస్టెడ్ ఫ్యూ ప్రాపర్టీస్. హీ హెల్ప్డ్ అస్ త్రూఅవుట్ ద సైకిల్. మొత్తం మనము చూసిన కాడి నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ కానీ మొత్తం ఆ సైకిల్ మొత్తం హెల్ప్ చేశాడు. తర్వాత మన పర్త్ ప్రాపర్టీకి యాక్చువల్ గా మేము కొంచెం రెనోవేషన్ కూడా చేయించాల్సిన అవసరం ఉండే. సో హీ హెల్ప్డ్ ఇన్ రెనోవేషన్ ఆల్సో. తర్వాత రెంటల్ ఇవ్వడానికి కూడా రికమెండేషన్స్ చేశాడు. సో ఇట్స్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. ఇఫ్ యూ all in all, for someone like me who is little lazy in doing things, he is very helpful. He does end to end, అందుకనే very helpful. యాక్చువల్లీ ఏంటంటే మనం లేజీ అని మనం అనుకుంటాం, కానీ వీ హావ్ సో మెనీ థింగ్స్ టు టేక్ కేర్, ఇటు ఫ్యామిలీ, అటు వర్క్. సో డెఫినెట్లీ మనకి ఇలాంటి ఒక బయర్స్ ఏజెంట్ మనకి హెల్ప్ చేస్తే గనక ఇట్స్ సో ఈజీ. అండ్ మీరు అన్నట్టు పర్త్ గురించి కానీ, అంటే పర్త్ లో కానీ బ్రిస్బేన్ లో కానీ మనకు తెలియకపోవచ్చు అక్కడ ఏంటి, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దట్ ఏరియా అని. బట్ సూపర్ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు మీరు కూడా. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు ఇండియా గారు మీరు. కిరణ్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ప్రియారిటీస్ చాలా మందికి ఉంటాయండి. సో ఆబ్వియస్లీ ఎవ్రీబడి వాట్ వీ డూ ఇస్ మన ఫ్యామిలీ కోసమే కదండి ఏం చేసుకున్నా కూడా. సో చాలా టైం స్పెండ్ చేసుకుంటూ వేరే లొకేషన్స్ రీలొకేట్ అయ్యి, సో టైం క్రష్. సో అక్కడ నేను హెల్ప్ చేయాల్సి వచ్చింది. సో ఐ డిడ్ మై పార్ట్ ఇన్ ప్రాపర్టీ జర్నీ అట్లా. 100% అండి. థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. నిజంగా చాలా మాకు తెలియజేసిన విషయాలు ఇంకా చాలా తెలియజేశారు. అంటే నాట్ జస్ట్ ఇన్ మెల్బర్న్, నాట్ జస్ట్ డోంట్ లిమిట్ ఇట్ టు మెల్బర్న్, ఇట్స్ ఆల్ ఓవర్ ఆస్ట్రేలియా అని తెలియజేశారు. అండ్ సో మెనీ అదర్ థింగ్స్, రికమెండేషన్స్ కావచ్చు, అంటే ఎక్కడైనా రెంట్కి ఇవ్వాలంటే అలానే రెనోవేషన్స్ కి కూడా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ నవీన్ గారు అని చెప్పేసి మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ కూడా ఉన్నారండి నవీన్ గారు. మాట్లాడేశాక ఇంకా నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, అవి కూడా అడుగుతాము. సో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను విద్యాసాగర్. విద్యాసాగర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇండియా నుంచి కాల్ చేస్తున్నానండి. ఐ జస్ట్ వాంట్ టు సే హాయ్ టు నవీన్. ఓకే, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ నవీన్. వెల్కమ్ టు టోరీ. థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ ఉంది నవీన్, అడగమంటారా? లేదు, యాక్చువల్ గా ఈ ప్రాపర్టీ మ్యాక్సిమైజర్ అనేది అంటే ఎంటైర్లీ న్యూ ఫీల్డ్ కదా నీకు. దీంట్లో ఎలా నువ్వు గ్రిప్ వచ్చింది, ఎలా యాజ్ ఎ ఫుల్ టైమ్
ప్రొఫెషన్ కింద ఇది చేసుకున్నాం? గుడ్ క్వశ్చన్ అండి. గుడ్ క్వశ్చన్. ఇట్స్ ఎ పాత్వే ఫర్ సో మెనీ అదర్ లిజనర్స్. థ్యాంక్ యూ. గుడ్ అండి. యాక్చువల్లీ నాకు నేను పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ ఉన్నాను. నేనేం చేశానంటే మెల్బర్న్ లో ఉంటున్న ఏరియాలో కొంటూ ఉన్నాను, చూస్తా ఉన్నాను. తర్వాత అనిపించింది దీనికంటే చాలా ఉంది, దీంట్లో ఏదో ఫన్ ఉంది అని చెప్పి అనిపించింది. అప్పుడు నా మెల్బర్న్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ తీసేసి నేను పర్త్, బ్రిస్బేన్, టౌన్స్విల్ నాకు నేను అన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాను డిఫరెంట్ లొకేషన్స్ కి. ఇన్ఫాక్ట్ నేను చేసుకునేటప్పుడు నేను కొంతమంది ఫ్రెండ్స్ కి కూడా చెప్పాను, ఆ కాలేజ్ ఫ్రెండ్స్ కి కూడా చెప్పాను. ఐ థింక్ వాళ్ళు కొంతమంది ఇప్పుడు లైఫ్ లో వింటూ ఉండొచ్చు కూడా. వాళ్ళప్పుడు అక్కడ వద్దురా, అది మైనింగ్ టౌన్, తీసుకోవద్దు, అది పల్లెటూరు, వెళ్ళొద్దు అని చెప్పి అన్నారు. బట్ స్టిల్ లేదురా బాగుంటుంది అని చెప్పి దిగాను. బట్ ఆఫ్టర్ 1 year దట్ హాస్ బికమ్ ఏ హిస్టరీ అండ్ రిజల్ట్స్ అన్ని వచ్చేసినాయి. అప్పుడు అనిపించింది ఓకే, వై డోంట్ ఐ డూ లైక్ ఎ సర్వీస్, మిగిలిన వాళ్ళకి కూడా ఎందుకు హెల్ప్ చేయకూడదు. ఫ్రీగా చెప్తున్నా, ఫ్రీ ఐడియాస్ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. వెన్ యూ డూ యాజ్ ఎ సర్వీస్ చాలా మంది చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారు, వాల్యూ చేస్తారు. ఆ తర్వాత దట్ ఈస్ వేర్ ఐ సెట్ అప్ ద ప్లాట్ఫామ్ అండ్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టుడే. సూపర్ అండి, అసలు మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా ఇది చాలా మందికి ఒక పాత్వే కూడా, లైక్ అంటే నవీన్ గారి జర్నీ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎలా హౌ డు వి గెట్ ఇన్ టు ఇట్ అని కూడా క్వశ్చన్ ఉండొచ్చు. థ్యాంక్స్ అండి ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నాకు తెలుసు, ఈవెన్ దో నాకు ప్రొఫెషన్ న్యూ అయినా కూడా ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ మీన్స్ ఫ్యూచరిస్టిక్ థింకింగ్. అంటే తను ఈవెన్ జాబ్ చేస్తూ కూడా డిఫరెంట్ బిజినెస్ లో ఉన్నాడు, అన్ని సక్సెస్ఫుల్ గా చేశాడు. ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ హౌ హీ వాంటెడ్ టు చూస్ దిస్. నైస్. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్ నవీన్. థ్యాంక్ యూ సో మచ్ బాబు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. అండ్ నాట్ టు డిస్కార్డ్ విద్యా గారు, ఈ చేయగలుగుతున్నానంటే సపోర్ట్ ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ ఉంటుందండి. ఐ కాంప్రమైజ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి ఆనెస్ట్. సో ఫ్యామిలీ టైం చాలా కాంప్రమైజ్. మా వైఫ్ మేనేజ్ చేసుకోవడం వల్ల పిల్లలు తను చూసుకునేది, సో నేను దీంట్లో టైం స్పెండ్ చేస్తా వచ్చాను. సో హరి అలా హెల్ప్ చేసింది. అలాగే ఇక్కడ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ వినోద్, వంశీ, ప్రవీణ్, సతీష్. సో చాలా మంది ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండి దే ఆల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. అండ్ నేనున్న కమ్యూనిటీలో, మనార్లెక్స్ లో అక్కడ ఉన్న కమ్యూనిటీ, దే ఆర్ లైక్ క్లోజ్ ఫ్యామిలీ ఫర్ మీ. సో వెన్ వీఆర్ ఇన్ నీడ్ పక్కన ఎప్పుడు మన వాళ్ళు నలుగురు ఉండేవాళ్ళు అనమాట. ఓకే, బయట ఉన్న ఎమర్జెన్సీ అంటే పక్కన ఫ్రెండ్స్ వెళ్ళి వెంటనే వెళ్ళి దే వుడ్ హావ్ పిచ్డ్ ఇన్ అండ్ హెల్ప్ ఇట్ హోమ్. అవసరం అండి. నిజంగా ఫ్యామిలీ హెల్ప్ లేకపోతే మనం కెరియర్ లో ఏదైనా అచీవ్ చేయాలనుకున్నా కూడా అది కష్టమే. నిజంగా ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. అయితే ఒక క్వశ్చన్ ఉందండి, ఇందాకటి నుంచి నేను అది హోల్డ్ లో పెట్టాను. ఇప్పుడు అంటే కిరణ్ చిన్న గారు చెప్పారు కదా, మనకి బ్రిస్బెయిన్, మెల్బర్న్ ఇలాంటి సిటీస్ అన్నిట్లో ఇన్ఫాక్ట్ రెనోవేషన్ కి కూడా హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు పర్త్ లో ఆయనకు ఉన్న ఇంటికి రెనోవేషన్ కి హెల్ప్ చేశారు. సో ఇట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన ప్రాపర్టీని వాళ్ళు పర్చేస్ చేశారనే కదా అర్థం? అవునండి, కన్స్ట్రక్ట్ అయిన ప్రాపర్టీ, బట్ దాంట్లో ఏంటంటే రిపేర్స్ ఉంటాయండి. అదే చాలా మంది మిస్ అయ్యే ఆపర్చునిటీస్ అనమాట. సో ఎక్కడైతే హౌస్ రిపేర్స్ ఆపర్చునిటీస్ ఉంటాయో చాలా మంది భయపడతారు ఆ వర్క్ చేసుకొని తీసుకోవడానికి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఐసీ ఆపర్చునిటీ దాంట్లో. అండర్ వాల్యూ మార్కెట్ వస్తుంది, దానికి ఒక 20,000 స్పెండ్ చేస్తే 50,000 అప్లిఫ్ట్ అయిపోతుంది. బట్ ఎస్, ఇట్ విల్ టేక్ ఏ బిట్ ఆఫ్ స్ట్రెస్. బట్ ఆ క్లయింట్ కి ఆ స్ట్రెస్ అంతా నేను మేనేజ్ చేస్తాను. వెన్ మనల్ని ట్రస్ట్ చేసి ఎవరైతే వస్తారో రిజల్ట్స్ ఆటోమేటికలీ ఫాలో అండి. రైట్. ఓకే, అంటే ఇంకా మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? ఇవే అంటే నేను అనుకున్నాను బయర్స్ ఏజెంట్ అంటే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, అంటే చాలా మంది వింటున్న వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే. సో అది కాకుండా ఇంకా ఏ సర్వీసెస్ అన్ని మీరు ప్రొవైడ్ చేస్తుంటారు యాజ్ అ పార్ట్ ఆఫ్ బయర్స్ ఏజెంట్, యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ? చాలా మంది జస్ట్ ప్రాపర్టీ కొనడం అనుకుంటారు, కానీ అండి ప్రాపర్టీ కొనడం అనేది ఒక పార్ట్ మాత్రమే బయర్స్ ఏజెంట్ సర్వీసెస్ లో. అండ్ చాలా మంది బయర్స్ ఏజెంట్స్ అదొకటే చేస్తారు. నేను వచ్చేసి వాళ్ళకి స్ట్రాటజీ చేస్తానండి. వాళ్ళ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో ఏముందో రివ్యూ చేసి దాంట్లో ఏమైనా ఫిక్సెస్ చేయాలన్నా చేస్తాను. ప్లస్ దాని తర్వాత మీకు ఒక రిక్వైర్మెంట్ తో వచ్చినప్పుడు అది ఎక్కడ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి నేను అనాలిసిస్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ చేస్తాను. ఆ తర్వాత రెనోవేషన్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా చేయొచ్చా, ఉన్న హౌస్ లో ఎక్స్టెన్షన్ ఏమైనా చేయొచ్చా. ఇప్పుడు ఎగ్జాంపుల్ విందంవెల్లో ఒక క్లయింట్స్ ఉన్నారండి, తమిళ ఫ్యామిలీ. వాళ్ళు 3 bedroom హౌస్ వాళ్ళకి ఎక్స్టెన్షన్ ప్లాన్, వాళ్ళు మనతో వేరే ప్రాపర్టీస్ కొన్నారు, 2 ప్రాపర్టీస్ పర్చేస్ చేశారు. బట్ స్టిల్ ఈ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీకి ఎక్స్టెన్షన్ కి కూడా నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట.
ఫ్యూ థింగ్స్ అట్లా యాజ్ ఎ సర్వీస్ ఐ డూ ఇట్ ఈవెన్ వితౌట్ ఈవెన్ చార్జ్ ఎనీథింగ్, జస్ట్ as a relation, one relation will keep going అట్లా వెళ్తూ ఉంటుంది. కరెక్ట్, ట్రూ, టోటలీ ట్రూ, నిజంగా ఇదైతే. సో అదొక సర్వీస్ లాగా తీసుకొని టేకప్ చేసి ఇంత కమిట్మెంట్ తో ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. యా, అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక ఆప్షన్ కి కావచ్చు, లీగల్ కాంప్లికేషన్స్ చూడడానికి కావచ్చు, ఫ్లడ్ జోనా కాదా, క్వాలిటీ అసెసింగ్, ఇవన్నీ ఎలా కలెక్ట్ చేస్తారు ఈ డేటా అంతా మీరు అసలు? అంటే మేము ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ పెట్టుకుంటామండి. ఒక ప్రాపర్టీ కొంటున్నాము అంటే అది షార్ట్ టర్మ్ అయితే రిస్క్ ఎపిటేట్ ఉంటుంది. ఆ రిస్క్ ఉన్నప్పుడు ఏ డేటా చూడాలి, రిస్క్ లేనప్పుడు ఎట్లాంటి డేటా చూడాలి అనేది ఒక 40+ డేటా పాయింట్స్ ఉంటాయండి ఒక ప్రాపర్టీ పిక్ చేసుకుంటున్నాం అంటే. అందుకనే ఇప్పుడు దాకా లాస్ట్ 1 year లో మేము 50+ పర్చేస్ చేసిన నేను నాకన్నా క్లయింట్స్ కాదండి, ప్రతి ఒక్కరికి లిటరల్లీ 100% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసిందండి 1 year లోనే. ఓకే, సో 1 or 2 కాదు, 90% కాదు, ఎవ్రీబడి విట్నెస్ దట్ అనమాట లిటరల్లీ రిజల్ట్స్. ఇప్పుడే నేను అడుగుదాం అనుకున్నా, అంటే ఎంత వాల్యూ యాడ్ అవుతుంది అంటారు బయర్స్ కి అనేది మీరే చెప్పారు ఆల్మోస్ట్. యా, దట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు కొనుక్కోవాలి అనుకున్నా లేదా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలని ఎంత వాల్యూ యాడ్ అవుతుంది ఒక బయర్స్ ఏజెంట్ ద్వారా వెళ్తే అనే క్వశ్చన్ నాకు ఉండింది యాక్చువల్లీ. అదే అండి, బడ్జెట్ బట్టి మనము తీసుకొని ఇస్తా ఉంటాం. $300,000 కి కొన్నాం ప్రాపర్టీస్, $700,000 కి కొన్నాము, $1 million కి కొన్నాము. అట్లా క్లయింట్ ప్రొఫైల్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి వీ విల్ డూ ఇట్ అనమాట. అది ఎక్కడ ఎన్ని అనేది డైవర్సిఫై చేయడం కూడా ఒక క్లయింట్ కి తెలియదు, ఎన్ని తీసుకోవాలో కూడా తెలియదండి. వాళ్ళ అకౌంట్ లో మనీ ఉంటాయి. లిటరలీ ఒక క్లయింట్ దగ్గర అయితే అకౌంట్ లో $600,000 క్యాష్ ఉన్నాయి. హౌ టు డూ. సో వాళ్ళ పోర్ట్ఫోలియో రివ్యూ చేసి మేము ఏం చేశారంటే ఒక 2 ప్రాపర్టీస్ తీసుకొని తన స్టాక్స్ కూడా చేస్తారు. సో ఇంకో 200K స్టాక్స్ కి డైవర్సిఫై చేయండి అని చెప్పాం అనమాట. ఓకే, సో మీకు ఎలాంటి లాభాలు ఉంటాయి యాజ్ ఎ బయర్స్ ఏజెంట్ అడగచ్చా? లైక్ నాకు ఏముండదండి, కాకపోతే నమ్మకం అండి. ఒకసారి వచ్చి వాళ్ళ రిజల్ట్స్ చూస్తా ఉంటే అట్లా నాకైతే ఎలా చేసుకుంటానో నేను అలాగే చెప్తానండి ఇంకో రికమెండ్ చేసేటప్పుడు కూడా. ఐ విల్ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు దేర్ షూస్ అనమాట. అందుకని ఫస్ట్ ఇనిషియల్ కన్సల్టేషన్ టు అండర్స్టాండ్ ఓకే వాట్ దట్ ఫ్యామిలీ ఈస్, వాట్ ఈస్ దేర్ పోర్ట్ఫోలియో, కరెంట్లీ ఈ రోజు ఏముంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి ఫస్ట్. అది అర్థం చేసుకున్నప్పుడు నన్ను వాళ్ళ పొజిషన్ లో పెట్టుకుంటే నేను ఎలా చేస్తాననేది వాళ్ళకి చెప్తానండి, అంతే నా ఎక్స్పీరియన్స్ తో. రైట్. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీస్ ఏ సబాబ్ అయితే బాగుంటుంది అనేది కూడా సజెస్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఒక క్వశ్చన్, మెల్బర్న్ కి అయితే ఏ సబాబ్ అయితే ఇప్పుడు కరెంట్లీ అంటే గ్రోయింగ్ లేకపోతే బెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అంటే ఏ సబబ్ అంటారు మీరు? ఈ మెల్బర్న్ లో చాలా పాకెట్స్ ఉన్నాయండి మంచివి. ఇప్పుడు ఒకటి ఉంది, ఫ్రాంక్స్టన్ ఒకటి ఉంది, వెరిబీ ఒకటి ఉందండి, సన్బెరీ ఉంది. సో ఇట్లా మనకి ఇంకొన్ని పాకెట్స్ ఉంటా ఉంటాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే అండి పాకెట్స్ తెలిసినా కూడా మనం చూసుకోవాల్సిందంటే ఎవరైనా చూసుకునే వాళ్ళు ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఒక లొకేషన్ మంచిదని తెలిసినా కూడా దాంట్లో ఏ ప్రైస్ పాయింట్ లో ఎంటర్ అవ్వాలి, ఏ ప్రైస్ పాయింట్ లో ఎగ్జిట్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. రైట్, ఇది చాలా మందికి ఐడియా ఉండదు. అండ్ అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత మనకి దానికి వాట్ యూ కాల్ లైక్ డిప్రిసియేషన్ ఉంటుంది కదా, ఎగ్జిట్ పాయింట్ అనేది కూడా ఇంపార్టెంటే కదా. అవునండి, అది చాలా మంది మిస్ అయిపోతారు. మిస్ అయిపోయి నా ప్రాపర్టీ గ్రో అవుతుంది అవ్వట్లేదు, ఓన్ ఆక్యుపైడ్ మనం ఉంటున్న ఇల్లు అంటే ఓకే, కానండి ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళినప్పుడు we need to be smart. Okay. సో అలా పెట్టి వదిలేసేటట్టు కొన్ని చూసుకోవచ్చు. అప్పుడు దానికి తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే ప్రాపర్టీ లొకేషన్ మార్చుకోవాలి. ఓకే, రైట్. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్లీ, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా ఇంపార్టెంటే. మీరు అన్నది చాలా కరెక్ట్. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత ఆ సబబ్లో ఇంకా గ్రోత్ లేకపోతే అది అలా ఇంకా డిప్రిసియేషన్ తప్ప అందులో ఇంకా పెరిగేది ఉండదు అంటారు, అంతేనా? పెరిగేది ఉన్నా కూడా కొంచెం ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు కిరణ్ చంద్ర జాయిన్ అయ్యారు కదా, తనకి లాస్ట్ ఇయర్ 2 ప్రాపర్టీస్ కొన్నామండి, ఒకటి పర్త్ లో, ఒకటి బ్రిస్బెన్ లో. తను అడిగారు ఎలా పర్ఫార్మ్ చేస్తుందని. లాస్ట్ క్వార్టర్ మేము మీటింగ్, నేను ఎవ్రీ క్వార్టర్లీ కూడా అప్డేట్ చేస్తుంటానండి ఆఫ్టర్ ప్రాపర్టీ సెటిల్ అయిపోయిన తర్వాత. మన స్ట్రాటజీలో ఏం చేసామంటే పర్త్ లో ఒక ప్రాపర్టీ సేల్ చేసేస్తున్నాము, బ్రిస్బెన్ ప్రాపర్టీ వీఆర్ కీపింగ్ ఇట్. ఎందుకంటే పర్త్ లో ఆ క్రీమ్ లేయర్ అయిపోయింది, స్టిల్ గ్రోత్ ఉన్నా కూడా స్లో ఉంటుంది, చాలా స్లో ఉంటుంది. ఆ మనీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంకో దగ్గర పెట్టుకుంటే అది మళ్ళీ డబుల్ అయిపోతుంది. 520 ప్రాపర్టీ అది 675 సేల్ అయిపోతుందండి. 1 year లో లిటరల్లీ 150K వస్తుంది, మినిమం 100K ప్రాఫిట్ వస్తుంది 1 year లో. తను పెట్టిన 100K వచ్చేస్తుంది 1 year. నా చార్జెస్ అన్ని పోగా, స్టాంప్ డ్యూటీ అన్ని పోగా. సో అక్కడే ఉంచితే ఇంకొక 20,000 పెరుగుతుంది. బట్ అదే వాళ్ళు ఇంకో దగ్గర పెడితే మళ్ళీ
ఇంకో ఇంకా బాగా అవును. రైట్ రైట్, సూపర్ అండి. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ, ఆ స్ట్రాటజీ తెలుసుకోవడము. ఆ స్ట్రాటజీ అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రా మెటీరియల్ గురించి కూడా ఏమైనా టిప్స్ ఇస్తుంటారు? అంటే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్న వాళ్ళు రా మెటీరియల్స్ గురించి ఏం చెప్పం కానండి, దాంట్లో ఇంటీరియర్స్ మేబీ డిజైనింగ్ థాట్స్ అడిగినప్పుడు దాని మీద నేను అడ్వైజ్ ఇస్తుంటానండి. సో ఏం చేసుకోవచ్చు, ఎలా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఎస్ అక్కడ వాల్యూ ఎలా బ్రింగ్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు 3 bed 1 bathroom ఉంటే దాన్ని 4 bed 2 bath కన్వర్ట్ చేసుకుంటే వాల్యూ అవుతుందా లేదా, అది పెట్టొచ్చా లేదా. ఓకే రైట్, ఓకే. సో అంటే ఇంటీరియర్ డిజైనింగ్ లో కావచ్చు, లేకపోతే కరెంట్ ట్రెండ్ ఏంటి ఇప్పుడు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కొంతమంది ఇప్పుడు రెఫ్రిజిరేటెడ్ కూలింగ్ అంటున్నారు, దానికి అప్గ్రేడ్స్ వస్తున్నాయి, అలాంటివన్నీ చెప్తుంటారా? లైక్ అప్డేట్ చేస్తారండి. ఓకే 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 ఓకే. సో ఇంకా ప్రాపర్టీస్ కొనుక్కునే వాళ్ళకి ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? అంటే ఇప్పుడు మామూలుగా అవి కూడా చెప్తుంటారా? ఫస్ట్ ఓనర్స్ గ్రాంట్ వస్తుంది మీకు, స్టాంప్ డ్యూటీస్ లో ఎంత, ఇవన్నీ కూడా చెప్తుంటారా? లైక్ ఎందుకంటే స్టేట్ టు స్టేట్ అవి వేరీ అయిపోతా ఉంటాయి, చాలా మందికి అవి అన్ని కూడా తెలియవు అనమాట. అందుకని అది చెప్తాను. దాంట్లో అది చెప్పి దాని నుంచి రెంట్ వెస్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంటుందండి. కొంతమంది ఎవరైతే ఇంటికి ఎఫర్ట్ చేయలేరో వాళ్ళు ఇంకొక ఇల్లు ఎక్కడన్నా రెంట్ కి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కొని దాని మీద రెంట్ తీసుకొని ఇక్కడ కావాల్సిన దగ్గర ఉండి రెంట్ కట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే, ఒక క్లయింట్ కి లో సర్వీసబిలిటీ ఉందండి, వాళ్ళకి ఏంటంటే కొత్త హౌస్ కొనుక్కోలేరు, $600,000 పెట్టి ఇల్లు కొనుక్కోలేరు, వాళ్ళ బడ్జెట్ $400K. సో ఆ $400,000 కి మేము ఏం చేసామంటే క్వీన్స్ ల్యాండ్ లో ప్రాపర్టీ కొన్నాము రీజనల్ ఏరియాలో. సో లిటరల్లీ 335 పెట్టి కొన్నామండి, 500 రెంట్ వస్తుంది అక్కడ. వాళ్ళ 500 రెంట్ తీసుకొని ఇక్కడ మెల్బర్న్ లో వాళ్ళకి కావాల్సిన ఏరియాలో 500 రెంట్ పే చేసి ఉంటున్నారు. ఓకే, ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, సూపర్ అండి అసలు. రైట్, సో ఇన్వెస్టింగ్ అంటాం అనమాట మేము. సో ఇన్వెస్ట్ చేసి ఎక్కడన్నా ఆ డబ్బులు తీసుకొని మనకు కావాల్సిన దగ్గర రెంట్ ఉండొచ్చు అనమాట. యాజ్ ఫార్ as ఐ అండర్స్టాండ్, మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు, సో ల్యాండ్ అండ్ హౌస్ పరంగా మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు లిటరలీ. యాక్చువల్లీ అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీకు ఇంత బడ్జెట్ ఉంది, మీరు ఇంత ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, అన్ని ఆప్షన్స్ చూపిస్తున్నారు వాళ్ళకి. నేను లైసెన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదండి, నేను నెక్స్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి మార్కెట్ లో ఎలా జరుగుతుందని చెప్పి ఐ విల్ ఇన్స్ట్రక్ట్ మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర కన్సల్ట్ తీసుకోండి అని చెప్పి నేను చెప్తాను అనమాట ఎప్పుడు. ఎందుకంటే లీగల్లీ ఐఎమ్ నాట్ అబ్లైజ్ టు షేర్ ఇట్. నేను ఆల్ ఐ డూ ఇస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, బయట ఎలా జరుగుతుంది, నేనైతే ఎలా చేస్తానో చెప్తాను అట్లా. ఓకే, గ్రేట్ గ్రేట్. ఓకే, మరి మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఉన్నారా ల్యాండ్ లైన్ లో, వాట్సాప్ కాల్ లోను? హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు సత్య అండి, సత్య భోగ. నవీన్ నాకు తెలుసు అనమాట. ఎలా ఉన్నారు? మీరు ఎక్కడి నుంచి అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ మేనర్లేక్స్ అండి, విందంవేల్. ఓకే, విందంవేల్ మెల్బర్న్ నుంచి మాట్లాడుతున్నారు, మేనర్ లేక్స్. ఓకే, గ్రేట్ అండి. మరి సో నవీన్ గారు తెలుసు అంటున్నారు, మరి ఎలా లైక్ మీరు కూడా ఎప్పుడైనా అడిగారా నవీన్ గారిని? డిడ్ యూ టేక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ హిమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ ల్యాండ్ ఆర్ హౌస్? ఇంకా లేదండి, అంటే నాకు తన పర్సనల్ తెలుసు, బట్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు కనెక్ట్ విత్ హిమ్. అదప్పుడే ఈ వాట్సాప్ చూసాను. వెరీ గుడ్. నేను ఇందాక చెప్తున్నాను కదండి విజయ్ గారు, మనర్లెక్స్ లో మంచి కమ్యూనిటీ ఉంటుంది మన అనుకునే వాళ్ళ. సో ఓకే, సో మీరు ఇక్కడ ఫ్యామిలీగా ఉంటూ యు బీన్ హెల్పింగ్ అలాట్ అని చెప్పేసి యాక్చువల్లీ చెప్పారు ఇందాక, ఐ రిమెంబర్. అవును, సో మనర్లెక్స్ లో చాలా మంచి కమ్యూనిటీ అండి, మనకంతా మన అనే ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ హోమ్, మన ఊర్లోనే ఉంటుంది అక్కడ ఉంటే. నేను కూడా చూసాను యాక్చువల్లీ, మనర్లెక్స్ లో చాలా పెద్ద తెలుగు కమ్యూనిటీ ఉంది నిజంగా. యాక్చువల్లీ అక్కడ డిఫరెంట్ గా అనిపించదు అనమాట, లైక్ మనం మన వాళ్ళతో ఆల్మోస్ట్ ఇండియాలో ఉంటున్నామో అన్న ఫీలింగ్ ఉంటుంది. యా, సో సత్య గారు ఏమైనా అడగాలనుకుంటున్నారు ఈ రోజు నవీన్ గారిని మీరు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆయన గురించి? పర్సనల్ గా తెలుసు అండి, హీస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఐ థింక్ హీస్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. తన మెయిన్ స్ట్రీమ్ ఐటీ జాబ్ వదిలేసి మరి వచ్చారంటే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అన్నమాట.
యా నిజంగా ఎంత ప్యాషన్ అండ్ కమాండ్ ఉంటే కానీ అలా అవ్వదు కదా, లైక్ టేకింగ్ దిస్ యాజ్ అ ఫుల్ టైమ్ ప్రొఫెషన్. ట్రూ. యా, అండ్ ఐ కెన్ సీ ద ప్యాషన్ అనమాట. యాక్చువల్లీ ఆయన మాట్లాడుతుంటేనే తెలుస్తుంది ఎలా ఎన్ని తెలుసుకోవాల్సి వస్తుంది, అయినా కూడా హీస్ కీపింగ్ అప్ విత్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ దట్ ప్యాషన్ ఫర్ ద వర్క్. సో నాకు క్వశ్చన్ ఉందండి నవీన్ కి. ఐ థింక్ ఇట్ మైట్ బి ఎ కామన్ క్వశ్చన్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఎలా అంటే ఐ థింక్ ఆల్రెడీ ఒకటి రెండు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఐ థింక్ ఇఫ్ దే ఆర్ నెగటివ్లీ గేర్డ్, ఐ థింక్ మన కెపాసిటీ అంతా అయిపోయింది యాక్చువల్లీ. సో ఇన్ దిస్ సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు హౌ డు వి ప్రోగ్రెస్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్? గ్రేట్ క్వశ్చన్ అండి, గ్రేట్ క్వశ్చన్. అసలు బోరింగ్ కెపాసిటీ కూడా అయిపోయింది, అప్పుడు ఎలా నెగటివ్ గేర్ లో ఉంది? గుడ్. అది చాలా మంది ఫేస్ అయిన సిచ్యువేషన్ అండి. సో నాకు పాస్ట్ లో ఉండేది. సో దట్ ఈస్ వేర్ ద కరెక్షన్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అనమాట. ఫస్ట్లీ, ఈవెన్ బిఫోర్ ఆన్సరింగ్ దట్, ఫస్ట్ టైం కొనేటప్పుడే మనం ప్రాపర్టీ లోన్ స్ట్రక్చరింగ్ కరెక్ట్ గా చేసుకుంటే ఆ సర్వీసబిలిటీ ఇష్యూ రాకుండా ఉంటుందండి. లైక్ ఫ్యామిలీ ట్రస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. ప్రాపర్టీస్ దాని మీద కొన్నప్పుడు ఏంటంటే అది కొంచెం పాజిటివ్ లో కన్వర్ట్ చేసుకుంటే ఎవెన్చువల్లీ స్లోగా ప్రాపర్ గా సర్వీసబిలిటీ ఎప్పుడు హిట్ అవ్వదు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు అయిపోయిన సిచ్యువేషన్ కి ఏం చేసుకోవాలి అంటే, వన్ థింగ్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్, టు ఇంక్రీజ్ ద సర్వీసబిలిటీ. అది కానప్పుడు ఆ నెగిటివ్ గేరింగ్ లో ఉన్న వాటిలో చూస్ చేసుకొని ఒక ప్రాపర్టీని క్లియర్ చేసేసుకొని తర్వాత పర్చేసెస్ ట్రస్ట్ మీద చేసుకుంటూ కరెక్ట్ చేసుకెళ్ళాలండి. ఆ వచ్చిన లాస్ ని కరెక్ట్ చేసుకుంటూ ఇంకా గెయిన్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అవునండి, ఫ్యామిలీ ట్రస్ట్ లో తీసుకొని అట్లా నేను చేసుకున్నాను. ఐ వుడ్ రికమెండ్ ద సేమ్. బట్ అగైన్ స్టార్ మాకు చెప్పాను కదా, ప్లీజ్ సీక్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐఎమ్ నాట్ ఏ ఆథరైజ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. రైట్. ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ సిచ్యువేషన్ నాకు తెలిసి సత్య గారు ఎంత మందికి ఉండింటుందో, ఈ నెగటివ్ గేరింగ్ లో వెళ్ళడము, బోరింగ్ కెపాసిటీ అయిపోవడం కానీ అన్ని కూడా స్పాట్ ఆన్. అసలు నేను ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ ఎనీ బెటర్ వే. వెరీ గుడ్ అండి. ఈవెన్ నా సిచ్యువేషన్ అది ఉండేదండి 3 years బ్యాక్. నేను అది కరెక్ట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు నా పేరు మీద ఏం ప్రాపర్టీస్ ఉండవండి, అన్ని ట్రస్ట్ మీదే ఉంటాయి. ట్రస్ట్ కంపెనీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. మెయింటైన్ చేయడం ఆ రకంగా సర్వీసబిలిటీ ఇష్యూ రాకుండా క్లబ్ చేసుకుంటాం. ఒక ప్రాపర్టీ ట్రస్ట్ లో ఏం చేస్తారంటే, ఒకటి నెగిటివ్ గేరింగ్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ క్యాష్ ఫ్లో వచ్చి న్యూట్రలైజ్ అయిపోయి సో ట్రస్ట్ ని పాజిటివ్ లో ఉంచుతుంది. అప్పుడు ఏంటంటే సర్వీసబిలిటీకి క్యాలిక్యులేషన్ రాదు బ్యాంక్ కి. ఓకే, రైట్. ఓకే, సో సత్య గారు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటారా? కానీ బాగా అడిగారు, ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. అసలు ఉన్నారా లైన్ లో? ఐ థింక్ దట్స్ గుడ్ అండి. అంటే ఇవన్నీ కొన్ని తెలిసినవి యాక్చువల్లీ, బట్ ఐ థింక్ నేను కూడా యాక్చువల్లీ ఇలాంటి చాలా బుక్స్ చదివాను, చాలా విన్నాను అనమాట. బట్ ఇఫ్ యూఆర్ లిజనింగ్ ఫ్రమ్ సమ్వన్ వి హావ్ సీన్ ఇట్ పర్సనల్లీ, ఐ థింక్ ఇట్ గాట్ మోర్ క్రెడిబిలిటీ అనమాట. మళ్ళీ నవీన్ తో కూడా టచ్ లో ఉంటాను. బట్ థ్యాంక్స్ నవీన్. ఐ థింక్ నేను కూడా అదే ఆలోచిస్తా ఉన్నా. బట్ ఐ విల్ కనెక్ట్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ అండి సత్య గారు. సో రైట్, ఇంకా మీరు ఎంతమందికి హెల్ప్ చేసి ఉంటారండి, లైక్ టు హ్యావ్ ద ప్రాపర్టీస్, పర్చేస్ ద ప్రాపర్టీస్? కానీ నేను ఫ్యామిలీస్ గా చూస్తే 35 ఫ్యామిలీస్ దాకా హెల్ప్ చేశానండి. రైట్. పర్చేస్ గా చూస్తే ఇట్ ఈస్ అబౌట్ 55-58 పర్చేస్ అయినాయి. ఇట్స్ వెరీ షార్ట్ టర్మ్ కదా, అంటే షార్ట్ టైమ్ లో ఇంతమందికి హెల్ప్ చేశారు నిజంగానే. అంటే చాలా చిన్న టైం ఫ్రేమ్ నాకు తెలిసి. రైట్, ఓకే. మరి అంటే అండ్ హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్? ఈ డేటా అంతా ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా వైడ్ చేస్తున్నారు, నాట్ జస్ట్ ఇక్కడ మెల్బర్న్ మాత్రమే కాదు. సో ఆ మార్కెట్స్ కానీ వాటి గురించి తెలుసుకోవడం కానీ, ఇంకా లీగల్ ఆస్పెక్ట్స్ కానీ అన్ని కూడా ఎలా, అంటే హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్? వీ నీడ్ ఎ గుడ్ టీమ్ అండి. లీగల్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు మనకి రైట్ కన్వేయన్స్ లాయర్స్ కనెక్ట్ ఉండాలి. ఐ గాట్ ఎ గుడ్ టీమ్, గాట్ గైస్ టచ్. అలాగే పాకెట్స్ కి వచ్చినప్పుడు ఐ కీప్ కనెక్టింగ్ విత్ ద కమ్యూనిటీస్ అండి. బయోసిజన్ కమ్యూనిటీ ఉంటుంది. There are forums available which are actively participate related to the property management అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ప్లస్ there are lots of data and tools. లిటరలీ నేను సబ్స్క్రైబ్ చేసుకున్న టూల్స్ కి నేను మంత్లీ $3,000 సబ్స్క్రిప్షన్స్ పే చేస్తాను. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు కన్స్యూమ్. అక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము.
ప్లస్ ఇంకా క్లయింట్స్ చూపించడం అనేది ఎవ్రీ ఏరియా ఇట్ వేరీస్ అండి. ఎవ్రీ క్లయింట్ కి రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి కాబట్టి ఒక ఏరియా పట్టుకొని అట్లా వెళ్ళిపోం డైరెక్ట్ గా క్లయింట్ కి. క్లయింట్ వచ్చిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీ తగ్గట్టు ఏరియా ఫైండ్ చేస్తాం. ఓకే, వాళ్ళ బడ్జెట్, వాళ్ళ స్ట్రాటజీ దాన్ని అన్ని కన్సిడర్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇంపార్టెంట్ కదండి. కొంతమందికి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, కొంతమంది లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఎట్ ద ఎండ్ ఏంటంటే అండి, ఎవరైనా దే షుడ్ స్లీప్ పీస్ఫుల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నైట్. అయ్యో అక్కడ పెట్టాను, అయ్యో ఇక్కడ పెట్టేది, ఇది ఇలా ఉంది అనే ఆలోచన రాకూడదండి. ప్రశాంతంగా నిద్రపోవాలి ఎవ్రీడే. సో అందుకని అది ఇంపార్టెంట్ కాబట్టి ఫైన్ ట్యూన్ చేసి దానికి తగ్గట్టు పర్చేస్ చేస్తాం అనమాట. ఓకే, రైట్. సో చాలా అంటే మంచి విషయాలు తెలియజేశారు యాక్చువల్లీ. అంటే మీ ఒక విషయం చెప్పాలి అంటే నేను అర్థం చేసుకున్నంత వరకు ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ టు బై ఎ ప్రాపర్టీ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ఎ ప్రాపర్టీ కాదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని కన్సల్ట్ చేస్తూ కనుక ఇంకా ముందుకెళ్తే దెన్ అంటే కరెక్ట్ గా ఉంటుంది. లైక్ ఇట్ విల్ బి ఎ ప్రాపర్ థింగ్. బట్ నేను చూసినంత వరకు లైక్ యూ సజెస్ట్ అంటే ఏ లొకేషన్ అయితే బాగుంటుంది, తర్వాత అక్కడ అంటే మీ వాళ్ళ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ ని బట్టి ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ ఎంట్రీ అంటే ఏ పాయింట్ లో వాళ్ళు కొనుక్కోవచ్చు, సబబ్ అనే కాదు ఏ కాస్ట్ పెట్టి కొనొచ్చు, ఆ తర్వాత ఎప్పుడు అమ్మాలి, ఇవన్నీ అన్ని కూడా. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన ప్రాపర్టీని కొనొచ్చా లేకపోతే కన్స్ట్రక్ట్ ల్యాండ్ తీసుకొని కొనొచ్చా, ఇవన్నీ అన్ని కూడా ఒక ప్యాకేజ్ అన్నమాట. ఇట్స్ ఆల్ ఎ ప్యాకేజ్ విత్ యూ, రైట్? అవునండి. సో ఒక సమ్మరైజ్ చేయాలంటే ఎలా చెప్తారు? లైక్ వాట్ ఆల్ కెన్ యూ టెల్, అంటే ఏమేమి చేయొచ్చు మీరు, వాట్ ఆల్ కెన్ యూ ప్రొవైడ్? ఒక్క లైన్ లో చెప్పాలి అంటే మీరు బయ్యర్ గా ప్రాపర్టీనిచ్చి ఎవెన్చువల్లీ మీకు ప్యాసివ్ ఇన్కమ్ రావాలి, తొందరగా రిటైర్మెంట్ అవ్వాలి అంటే ఎక్కడ కొనుక్కోవాలి, ఎంత పెట్టి కొనుక్కోవాలి అనే కంప్లీట్ గైడెన్స్ ఇవ్వగలుగుతానండి నేను. సో దట్ మీరు ఎర్లీగా రిటైర్ అవ్వచ్చు, ఎర్లీగా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, గ్రేట్. సో దట్స్ గ్రేట్ అండి. సో ఇంకా ఒక లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ, ఇంకా మీలాగా బయర్స్ ఏజెంట్ కావాలి అనుకునే వాళ్ళకి, అంటే ఇప్పుడు మీరు బయర్స్ ఏజెంట్ లాగా వచ్చారు కదా, లైక్ ఇంకా మార్కెట్ లోకి ఇంకా బయర్స్ ఏజెంట్ చాలా మంది రావాలనుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ కావచ్చు, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే అలాంటి ఏమైనా మాతో పంచుకోగలరా? షూర్ అండి, ఖచ్చితంగా. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే అండి, చాలా మంది ట్రై చేస్తారండి, మార్కెట్ లో ఉన్నారు, చేస్తున్నారు. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీ అంతటా మీరు చేయండి, చూడండి. బయర్స్ ఏజెంట్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ సెల్ఫ్ కేస్ స్టడీ అండి. మీరు ఎలా చేసుకున్నారో మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని ఒక హెల్ప్ తీసుకుని చేసుకోవచ్చు అండి. మీ అందరూ మీరు ఓన్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. అది బిల్డ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ అయితే మీరు పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, గ్రేట్. ఇది చాలా పెద్ద గ్యాప్ అండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ బాగుంది అని చెప్పి దిగేసి పక్కన హెల్ప్ చేద్దామని చూస్తున్నారు డైరెక్ట్ గా, వాళ్ళ ఓన్ గా చేయకుండా. ఫస్ట్ అసలు వాళ్ళ ఓన్ పోర్ట్ఫోలియో ఉండదు, వాళ్ళ ఓన్ పోర్ట్ఫోలియో లేకుండా పక్కన వాళ్ళకి చేద్దామని దిగుతున్నారు. అక్కడ ఇట్ ఈస్ నాట్ ది ఐడియా నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ థింగ్. ఓకే, ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్ అండి. అవును, ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్, ఆఫ్ కోర్స్, అదైతే కరెక్ట్. రైట్. ఓకే, హెల్ప్ తీసుకొని ఎక్స్పీరియన్స్ తెలుసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ మీరు సోలోగా చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఓకే, సో చాలా మంచి విషయాలు తెలియజేశారు. కానీ నిజంగా అంటే ఏదన్నా ఒక ఎర్లీ రిటైర్మెంట్ కోసము ఏదైనా కూడా మీకు ఆ క్యాష్ బిల్డ్ చేసుకోవాలన్న అవన్నీ కూడా, సో యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మీరు ఇన్వెస్ట్మెంట్ కాకుండా జనరల్ గా ఫస్ట్ టైం ఓనర్స్, ఫస్ట్ టైం మేము ఆక్యుపెన్సీ కోసం ఇల్లు కొంటున్నామంటే కూడా మీరు సజెస్ట్ చేస్తారు కదా, అఫ్ కోర్స్, లైక్ ఏ ఏరియా అయితే బెటర్, ఎక్కడైతే మీకు తర్వాత ఫ్యూచర్ లో అమ్మాలనుకుంటే మీకు మార్కెట్ రేట్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి లాంగ్ టర్మ్ లో. సో ఆ గోల్ ని బట్టి షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఎక్కడ కొనుక్కోవచ్చు, ఎలాంటి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, అలానే ఆల్రెడీ బిల్ట్ అయిన అంటే ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీ అయితే దాన్ని ఎలా, వాట్ ఈస్ ద ప్లాన్, రెనోవేషన్స్ కానీ ఏదైనా కూడా. సో అన్ని రకాలుగా మీరు ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు అనమాట అయితే. సో టు బై అ ప్రాపర్టీ, అంతే కదా? అవునండి, థ్యాంక్ యూ సో మచ్. బట్ డెఫినెట్లీ బయర్స్ ఏజెంట్ ఉండడం ఎందుకు ఉండాలి అనేది ఇవాళ మా అందరికీ తెలిసింది. అంటే లేకపోతే ఎంత నష్టపోయే ఛాన్స్ ఉంది. లైక్ ఇప్పుడు నెగటివ్ గేరింగ్ అనేది చాలా ఈజీ రావడము, లేకపోతే అక్కడ ఒక ప్రాపర్టీ ప్రైస్ పెరగకుండా అక్కడే ఉండిపోయి అలానే డిప్రిసియేషన్ లో వెళ్ళడం అనేది కూడా అవుతుంది. బికాస్ ఒక్కసారి ఇల్లు కన్స్ట్రక్ట్ చేశాక అది డిప్రిసియేషన్ లో వెళ్తుంది కదా ఖచ్చితంగా.
ఖచ్చితంగా సో ఉంటుంది. సో దాని ఎప్పుడు వల్ల కూడా అమ్మాలి బెనిఫిట్స్ ఉంటాయండి చాలా, నెగిటివ్ గేరింగ్ డిప్రిసియేషన్ లో కూడా. ఎందుకంటే చాలా మందికి క్యాష్ ఫ్లో ఇంపాక్ట్ ఉంటుంది, కొంతమంది ఫ్యామిలీస్ కి. కొంతమందికి ఎక్కువ క్యాష్ సాలరీస్ ఉంటాయి, 1-2 ప్రాపర్టీస్ ఉంటాయి, వాళ్ళకి నెగిటివ్ గేరింగ్ లోనే టాక్సెస్ సేవ్ చేసుకోవాలి. చాలా ఏమవుతాయంటే అండి, మనం ఏటీఓకి పే చేసే మనీ తగ్గించుకోవడం ఎలా అనేది కూడా ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకోవాలి దీంట్లో. ఓకే సో ఆ ఇండైరెక్ట్ సేవింగ్స్ వస్తా ఉంటాయండి మనకి. రైట్. సో నేను ఎప్పుడు అనుకోలేదండి నెగటివ్ గేరింగ్ లో వెళ్ళినా కూడా అంటే అది డిప్రిసియేషన్ లో ఉన్నా కూడా దాన్ని మనం ట్యాక్స్ కి వాడుకోవచ్చు. సో దట్స్ అ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు కూడా. సో దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి, చాలా బాగా చాలా ఫైన్ ట్యూన్ చేసి చెక్ చేసుకొని డిస్కస్ చేసుకొని చేయాలి మీ అనలైజ్ చేయాలి. ఓకే, అకౌంట్, అది కరెక్టా కాదా అనేది. రైట్. సో అంతే. అందుకనే ఐ థింక్ మనకి అది తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి ఇంకా ఇన్ డెప్త్ లో స్టడీ చేయడానికి ఒక బయర్స్ ఏజెంట్ ద్వారా వెళ్ళడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ మీరు తెలియజేశారు. సో ఇప్పుడు ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి, లైక్ కొన్ని అంటే ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అని మీరు చెప్పారు. నెగటివ్ గేరింగ్ లో ఎందుకు ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉంటే మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది ఇవన్నీ తెలియాలంటే ఐ థింక్ బయర్స్ ఏజెంట్ ద్వారా వెళ్ళడం ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే బయర్స్ ఏజెంట్ అనేది ఉండడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇవాళ మాకు తెలిసింది యాక్చువల్లీ, ఆ ఇంపార్టెన్స్ ఏంటని. నిజంగా చాలా బాగా చెప్పారు యాక్చువల్లీ. అండ్ అంటే మీరు ఒక టీమ్ తో వర్క్ చేయడం అనేది అంటే ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా లీగల్ టీమ్ అనేది మనకి హెల్ప్ అనేది ఉంటుంది అనేది కూడా తెలిసింది. చాలా మంచి పాయింట్స్ తెలియజేశారు మీరు టైం తీసుకొని ఈరోజు మాకు. సో ఇంకా వింటున్న వాళ్ళు కూడా ఒకవేళ మీరు ఎవరైనా ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు కూడా హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు బయర్స్ ఏజెంట్ ఇలా. సో డోంట్ ఫైట్ బై యువర్ సెల్ఫ్ అన్నట్టు, అంటే మీరే ఒక్కళ్ళే స్ట్రెస్ తీసుకోకండి అనేది మాకు తెలియజేశారు. సో మీరు కూడా వింటున్న వాళ్ళు కూడా ఎవరైనా మీరు ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నా, లేకపోతే ప్రాపర్టీ వైస్ కూడా ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కూడా మీకంటూ ఒక నేస్తం, ఒక ఫ్రెండ్ ఉంటారు అని చెప్పేసి తెలిసింది కదా ఈరోజు. సో అలా అందరూ కూడా ఆ హెల్ప్ అనేది తీసుకోండి. ఎందుకంటే మనకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు చాలా సార్లు. ఏ సబబ్ బెటర్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడు అమ్మొచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏ పరంగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఆ ఫైనాన్సెస్ ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి, ఇవన్నీ కూడా. సో వింటున్న వాళ్ళందరికీ అది నేను చెప్తున్నాను. నవీన్ గారు మీరు కూడా ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, వింటున్న మన ఆత్మీయులందరికీ కూడా. అండ్ వి విల్ ఎండ్ దిస్, అలా సైన్ అప్ చేసేద్దాము. షూర్ అండి. నేను కొన్ని ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎవరైతే ప్రాపర్టీ జర్నీ చేద్దామా వద్దా అనుకుని హ్యాంగ్ అవుతున్నారో, దిస్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ టైమ్ అండ్ రైట్ టైం అండి. అండ్ మీ అంతటి మీరు చేసుకోవచ్చు ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ ఎ స్ట్రెస్ ఆర్ టైమ్. సో ప్లీజ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. వెయిట్ చేయకుండా మీకైనా మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది మార్కెట్. కరెక్ట్ గా చూసుకొని కరెక్ట్ గా చేసుకోండి, యూ విల్ నాట్ గో రాంగ్ అండి. లేదు నాకు అంత టైం పెట్టలేను, నేను స్ట్రెస్ తీసుకుని ఉన్నప్పుడు యూ కెన్ యూజ్ మై సర్వీసెస్ ఆర్ ఎనీబడి ఎల్స్ హూమ్ యూ ట్రస్ట్. సింపుల్, అది ట్రస్ట్ చేసుకొని చేయండి, యూ విల్ నాట్ గో రాంగ్ అండి. అండ్ థ్యాంక్స్ అలాట్ వింధ్య గారు అండ్ క్యారీ రేడియో ఫర్ గివింగ్ us opportunity. And also thanks a lot for my parents for making me like this today. And my family and my wife Harita and a very close friend. First thing, Australia రావడానికి కారణం రాజు అండి. I want to thank him. He was the reason for me. He helped a lot. And నా మన లైఫ్ లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి ఫస్ట్ కారణం రాజునే. I want to thank him. And also good close family here. నాకు హౌస్ అనే గ్రూప్ ఉంటుంది ఎప్పుడు. సో వంశీ, వినోద్, ప్రవీణ్, గౌతమ్, ప్రదీప్, సతీష్, వీళ్ళందరూ నాకు చాలా తోడుగా ఉన్నారండి. మాకు ఎప్పుడు కూడా టఫ్ టైం వచ్చినప్పుడు ఆల్వేస్ దేర్ టు ప్యాట్ ఆన్ ద బ్యాక్. అండ్ లవ్లీ మనార్లెక్స్ కమ్యూనిటీ, ఐ కాంట్ ఫర్గెట్. దట్ ఈస్ మై విలేజ్ అండ్ మై హోమ్. రైట్. యాక్చువల్లీ నిజంగా అంటే మన దేశం అంటే మన పేరెంట్స్, మన రిలేటివ్స్, మనకి కింద అందరిని వదిలేసి వచ్చినప్పుడు ఇలాంటి కంట్రీస్ కి మనతో ఉండే ఆ ఫ్రెండ్స్ వాళ్ళే మన ఫ్యామిలీ అవుతారు. వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారు, కరెక్ట్ టైం కి సజెషన్స్ ఇవ్వడం ఒక్కొక్కసారి. అండ్ దే పే ద పార్ట్. చాలా సార్లు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళు మనల్ని మోటివేట్ చేయడము, లేదా మనకి సజెషన్స్ ఇవ్వడము, అవసరమైనప్పుడు హెల్ప్ చేయడం, వాళ్ళే మన ఫ్యామిలీ అనొచ్చు ఇక్కడికి వచ్చాక. సో నిజంగా దే గో ఎ లాంగ్ వే అవన్నీ కూడా, ఆ బాండ్స్ అన్ని కూడా. బట్ వాళ్ళందరినీ మీరు గుర్తు చేసుకొని వాళ్ళందరికీ ఇలా థ్యాంక్స్ చెప్పడం అనేది సచ్ ఎ గ్రేట్ థింగ్. అండ్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్, లైక్ అంటే మీరు ఆ ప్యాషన్ తో అంటే వెన్ యూ ఆర్ థ్యాంకింగ్ యువర్ పేరెంట్స్, ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ ఎ పాయింట్ దేర్. అంటే ఎవరైనా ఇంత కమిట్మెంట్ తో, ఇంత ప్యాషన్ తో వర్క్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ, సర్వీస్ చేసే పరంగా హెల్ప్ చేస్తూ
ముందుకెళ్లే పరంగా ఇంత కమిట్మెంట్ ఇస్తున్నారు అంటే అక్కడ మిమ్మల్ని పెంచిన మీ పేరెంట్స్ మీకు ఇచ్చిన ఆ వాల్యూస్ అవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నిజంగా థ్యాంక్స్. ఐ షుడ్ థ్యాంక్ దెమ్ టు for giving us our community such a fantastic person who is helping us all to invest in the right places at right time. Yeah. Thank you, Andy. Thanks, Vijay garu, and thanks to Sandeep garu for this wonderful community and the place created. Yeah, thank you, Andy. Thank you so much, Naveen garu. నిజంగా చాలా అవసరం బయర్స్ ఏజెంట్ అనేది నాకు ఇవాళ ఈ చిన్న చిట్ చాట్ ద్వారా తెలిసిందనమాట. లేకపోతే మనం ఒకే ప్రాపర్టీతో ఎలా స్టక్ అయిపోతాం, ఎలా నెగిటివ్ గిరింగ్ లోకి వెళ్ళిపోగలము, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏమేమి చూసుకోవాలి, జాగ్రత్త పడాలి, ఇవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా మనకి అందిస్తారు బయర్స్ ఏజెంట్స్ అనేది నాకు తెలిసింది. సో మనం చాలా సార్లు అంటే చాలా స్ట్రగుల్ అవుతుంటాం లోపల. ఇట్స్ అన్ ఇంటర్నల్ స్ట్రగుల్. ఎక్కడన్నా ఫస్ట్ టైం ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అన్నా కూడా నిజంగా అది చాలా పెద్ద స్ట్రగుల్ అనమాట. అదే మనం కరెక్ట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామా, మనకి కరెక్ట్ గా వస్తాయా, మనం అనుకున్నట్టు కరెక్ట్ గా గ్రోత్ ఉంటుందా లేదా, మన ఫైనాన్సెస్ సరిపోతాయా, లేకపోతే ఇంకా ఏమన్నా చేయొచ్చా. అంటే ఇప్పుడు ఇందాక మనకి చెప్పారు కదా ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా వెళ్ళడము, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ దాన్ని ఎలా మాక్సిమైజ్ చేసుకోవాలి, నెగిటివ్ గెరింగ్ లోకి వెళ్లకుండా ఎలా చూసుకోవాలి, అవన్నీ కూడా చాలా స్ట్రగుల్ అన్నమాట. ఆ స్ట్రగుల్ నుంచి మనకి హెల్ప్ చేస్తూ, లేదు కరెక్ట్ టైం కరెక్ట్ అడ్వైజ్ ఇస్తూ, లేదు మీరు ఇక్కడ చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని మనకి హెల్ప్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏదైనా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఖచ్చితంగా మీకంటూ ఒక గైడ్, ఒక హెల్ప్ ఉన్నారని చెప్తూ నేను సైన్ అప్ చేస్తున్నాను. మనకి నెక్స్ట్ ఆర్జే జయదుర్గ గారు ఉన్నారనమాట. సో రెడీగా ఉన్నారు. సో నేను ఈ షో నుంచి సైన్ అప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైం. ఇన్ని మంచి మంచి అద్భుతమైన విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much once again, Vijay garu and Tori team. Thanks a lot. Yeah, thank you. So ఆర్జే జయదుర్గ గారు రెడీగా ఉన్నారు. మంచి ఫన్నీ స్కిట్ కూడా ఉండబోతుంది, మంచి నాటిక. తప్పకుండా వినండి. ఇంకా ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి 24/7 మా టోరీ రేడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. అండ్ నా షో మళ్ళీ మండే అండ్ ట్యూస్డే ఈవినింగ్స్ 4:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. జనరల్ గా నేను ఇంటర్వ్యూస్ ఓన్లీ సండే మార్నింగ్స్ పెట్టుకుంటాను. బట్ మండే ట్యూస్డే మీరు వినాలి అనుకుంటే మంచి ఎంటర్టైనింగ్ షోస్ ఉంటాయి, మంచి మంచి టాపిక్స్ ఉంటాయి, చాలా ఫన్నీ కాన్వర్సేషన్స్ ఉంటాయి. అని చెప్పాను కదా, ఫన్ అండ్ ఫిట్నెస్ అని థీమ్ నాది. సో తప్పకుండా 4:30 to 5:30 ట్యూన్ ఇన్ అవ్వచ్చు. మీకు కావాల్సిన పాటలు అడగచ్చు, అలానే మంచి మంచి ఫన్నీ కాన్వర్సేషన్స్ లో పాల్గొనొచ్చు. ట్రికీ క్వశ్చన్స్ మిమ్మల్ని అలా కాస్త సరదాగా డిఫరెంట్ లోకల్లోకి తీసుకెళ్లిపోతాం అనమాట. మేము మంచి ఎంటర్టైన్మెంట్ తో, మంచి మంచి క్విజ్ అంటే ఏమంటారు, ఒక గేమ్ షోస్ తో, చాలా రకరకాల క్విజెస్ తో, రకరకాల క్వశ్చన్స్ తో. సో తప్పకుండా వింటూ ఉండండి. మెల్బర్న్ వాసులు కూడా ఇవాళ చాలా మంది ట్యూన్ అయ్యారు. తప్పకుండా వింటుండండి టోరీ రేడియో. నేను మీ ఆర్జే వింధ్యవన్ సైనింగ్ ఆఫ్. మరి మళ్ళీ రేపు మండే 4:30 to 5:30 ఇండియా టైం ప్రకారం, అంటే ఈవినింగ్ 4:30 to 5:30, అలానే మెల్బర్న్ కాలమానం ప్రకారం రాత్రి 9 నుంచి 10 వరకు మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జే వింధ్యవన్ సైనింగ్.